హలో! ఈరోజైతే 2-3 మంత్స్ వరకు నిలవ ఉండే కొత్తిమీర పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే దానికోసం కొంచెం గ్రౌండ్‌నట్ ఆయిల్ వేసుకొని దాంట్లో చూపించిన విధంగా శనగపప్పు వేసుకొని బాగా వేపుకోవాలి. అండ్ దీనికోసం అయితే పెద్ద కొత్తిమీర కట్ట ఒకటి అవసరం అవుతుంది. దాన్నయితే శుభ్రంగా కడుక్కొని వాటర్ డ్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇవి వేగిన తర్వాత దీంట్లో ఎండుమిర్చి, కారానికి తగ్గట్టు అండ్ అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని వేపుకోవాలి. మీన్ వైల్ పక్కన మేము చూపించిన విధంగా చింతపండులో కొంచెం హాట్ వాటర్ వేసుకొని దాన్ని అలా పక్కన పెట్టుకుంటే అది మనకి నానిపోయి ఉంటుందన్నమాట. తర్వాత ఇందులో ఆయిల్ ఉంది కదండీ! దాంట్లోనే కొంచెం మనం డ్రైన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంటుంది కదా! దాన్ని కూడా వేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. అండ్ ఈ మాత్రం బెల్లం అయితే పడుతుంది. పులుపు, బెల్లం అని కంప్లీట్‌లీ కూడా మీ టేస్ట్ బట్టి ఉంటుంది. తర్వాత దీన్ని చిన్న మిక్సీ జార్‌లో వేసుకొని ఇలా ఫైన్ పౌడర్ కింద పేస్ట్ చేసుకోవాలి. దాని తర్వాత కొత్తిమీరని కూడా వేసుకొని చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సాల్ట్, అది కూడా మీ రుచికి తగ్గట్టు అండ్ చింతపండు, బెల్లం కూడా వేసుకొని ఇప్పుడు బాగా పేస్ట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒక్కసారి పెద్ద మిక్సీ జార్‌లో ఇవన్నీ వేసుకొని బాగా తిప్పేసుకోవాలి. దాని తర్వాత తాలింపు కోసం ఆయిల్ వేసుకొని దాంట్లో పచ్చెనపప్పు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర, ఇంగువ ఇవన్నీ వేసుకొని మనం పక్కన పెట్టుకున్న పచ్చడిలో వేసేసుకోవాలి. అంతేనండి. 2-3 మంత్స్ వరకు ఈజీగా ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్‌లో అయినా, రైస్‌లో అయినా చాలా బాగుంటుంది. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్.